హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. డైహార్ట్ ఫ్యాన్. నిజంగా రామ్ చరణ్‌కి నిజమైన డైహార్ట్ ఫ్యాన్ రాసిన ఒక లెటర్ మీరు 2 రోజులుగా వార్తల్లో కూడా చూసుంటారు. రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వకపోతే, ఒకటో తారీఖు ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మార్పణకైనా సిద్ధం అని చెప్పేసి ప్రకటించినటువంటి ఒక అభిమాని లెటర్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు చూపించబోతా ఉన్నాను. నిజానికి అన్ని విషయాలు మాట్లాడే కార్తీక్ ఏంది 2 రోజుల నుంచి ఈ విషయం మాట్లాడట్లేదని ఎవరైనా అనుకోవచ్చు. నా ముందు సరైన పర్సన్ రామ్ చరణ్ గురించి తెలిసిన ఒక సరైన పర్సన్ ఉన్నప్పుడే ఈ లెటర్ గురించి మాట్లాడదామని నేను ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఆయన ఇవాళ ఇండియా వచ్చారు. ఆయనతో మీ అందరికీ తెలుసు ఆయన ఎవరో సుపరిచితులు. సినిమా, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు నాతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కార్తీక్ గారు. ఈ లెటర్ 2 రోజుల క్రితం రాయబడినటువంటి లెటర్ సార్. మీకోసం వెయిటింగ్. అదే ఈ లెటర్‌ను విశ్లేషించాలి. ఒకసారి మీ నోటితో ఈ లెటర్ చదివి ఒక డైహార్ట్ ఫ్యాన్ రామ్ చరణ్‌కి ఏం రాశారు మీరే చదవండి. తప్పకుండా. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండటం వల్ల నేను లేను. మీరు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా అంటే ఈశ్వర్ అనేది వ్యక్తి అవును. ఒక అభిమాని ఒక లెటర్ రాశాడు. హ్మ్. దాంట్లో ఏముందంటే నేను అంటే 10వ తరగతి దగ్గర పడుతుంది. సంక్రాంతికి మీ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. హ్మ్. ట్రిపుల్ ఆర్ తర్వాత అంత ఆ స్థాయిలో మూవీ గేమ్ చేంజర్. హ్మ్. మరి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేకపోతే మేము ఎలా మా యాంగ్జైటీ అనేది ఆవేదన ఆయన అర్థం చేసుకోవాలి ఒక రకంగా. హ్మ్. అంటే దిల్ రాజు గారు నిన్ననే చెప్పాడు 1వ తారీఖు ట్రైలర్ హైదరాబాద్ రిలీజ్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇచ్చిన తర్వాత 4th or 5th విజయవాడ కానీ రాజమండ్రి కానీ అంటున్నారు. అంటే నేను ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాను ఒక పదాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపడతాను. చెప్పాడు. అది 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 చనిపోయి సాధించలేవు సార్ ఎవరు కూడా. ఇక్కడ ఏంటంటే ఆయన ఏమంటాడంటే డైరెక్ట్ గా కానీ ఇక్కడ నేను ఈ నెల ఎంత ఈగల్లీ ఫ్యాన్స్ వెయిటింగ్ అన్నదాన్ని మాత్రం రైట్ అది అభిమానం సంపాదించుకోవడం అంటారు. అది అభిమానం పిచ్చి ప్రేమ. హ్మ్. పిచ్చి ఆ ప్రేమ కూడా ఏంటంటే హీరో మీద ఆ సినిమా చూడాల ఆతృత కావచ్చు, వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ గారి అభిమానం కావచ్చు, లేకపోతే వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి పొంది కావచ్చు. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అద్భుతం. ఏమంటారు అప్డేట్ ఏమంటారు ఎప్పుడు ట్రైలర్ చెప్పండి. హ్మ్. ఈ నెలాఖరులోపు చూపిస్తే గనక చెప్తే గనక హ్మ్. అందరిలో అభిమానులుగా నేను చూస్తా. ఈ లేకపోతే నేను చచ్చిపోతే నా ఆత్మ చూస్తుంది అన్నాడు. అది మరి నా ఆత్మ ఆ ట్రైలర్ చూస్తామంటున్నాడు. అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఏంటంటే అండి దాన్ని ఏం చూసుకోవాలంటే రిప్లేటర్ అంట అంటే పెట్టడమే రిప్లేటర్ అని పెట్టాడు ఆయన. హ్మ్. మరి దీన్ని 28వ తారీఖు రాశాడు సార్ హ్మ్. కార్తీక్ గారు. హ్మ్. ఈ టు వీడియో గేమ్ మనం చేంజర్ 30 తారీఖు చేస్తున్నాం. గేమ్ చేంజర్ అఫీషియల్ గౌరవనీయులైన గేమ్ చేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్ హ్మ్. డైహార్డ్ ఫ్యాన్, చరణ్ అన్న ఫ్యాన్ని హ్మ్. చింతిస్తూ రాయనిదేమనగా సినిమాకి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మరి మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వట్లేదు, కనీసం అభిమానుల ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు. అవునా? ఈ నెల ఆఖరికల్లా మీరు ట్రైలర్లో అప్డేట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ సందర్భంగా ట్రైలర్లో రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ విధేయుడు చరణన్న భక్తుడు ఈశ్వర్ అండి. హ్మ్. ఇక్కడ ఇదేంటి ఆయన ఆవేదన. హ్మ్. నాకు ఇంతవరకు అప్డేట్ లేదు. 450 కోట్లతో భారీ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్లో. మరి ఆయనకి ఉంటుంది కదా ప్రపంచవ్యాప్తం. మొన్నే ఫస్ట్ తెలుగు సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ డలాస్లో చేశారు. అవును. తర్వాత దాన్ని ట్రైలర్గా 1వ తారీఖుని అనౌన్స్ చేశారు. ఇప్పుడు అభిమాన కోరిక మరి 1 తారీఖు ట్రైలర్ అవుతుందా లేదా? అవుతుంది. కాబట్టి ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. చనిపోయి ఏం సాధించలేరు. ఏమంటారు సరే, ఆ కార్తీక్ గారు? పదాన్ని ఖచ్చితంగా తప్పుపడదాం. ఆ పదం తప్పట్టు. తప్పు. ఉమ్. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. రామ్ చరణ్ గారు గాని, చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఆ మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా ఆయనకి తోడైతే వాళ్ళతో పాటు సహాయం చేయండి. రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి, ఇంకేదన్నా సహాయ కార్యక్రమాలు చేయండి. వాళ్ళు సహాయం చేసే వ్యక్తులు వాళ్ళు. ఆ రకంగా చేయండి తప్ప ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం, చచ్చిపోతానంటాం ఇలాంటి అభిమానాన్ని వాళ్ళు ఖచ్చితంగా హర్షించారు. ఏం సార్? అంతే కరెక్టే. ఇదేంటంటే ఒకటి 450 కోట్లు పెట్టి సినిమా తీసే వ్యక్తి దాన్ని ఏ విధంగా మార్కెట్లో తీసుకెళ్లాలని ఉంటుంది. దిల్ రాజు గారు కూడా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఇప్పుడు ఇతర పరిస్థితుల్లో ఎలా రిలీజ్ అవుతుంది, ఎలా ఆయన థియేటర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ విధంగా గ్లోబల్గా ఈ రిలీజ్ చేయాలా, ఏ విధంగా ఈ సినిమా హిట్ చేయాలనేది ఆయనకి ఉంటుంది కదా. అవును. ప్రముఖ దర్శకుడు శంకర్ గారు కదా. ఈ దేశానికే క్రికెట్ గాడ్ అని ఎవరు అంటారు? సచిన్ అంటారు. అవును. సినిమాల్లో గాడ్ అనే రేంజ్ లో పిలిచేది శంకర్ని అంటారు. శంకర్ ఫస్ట్ స్ట్రైట్ మూవీ కాబట్టి ఒక పాటలకే కార్తిక్ గారు 95 కోట్లు ఖర్చు పెట్టారు. పాటలు 5 పాటలు ఉంటాయి. అద్భుతమైన ఒక పాటకైతే 19.5 కోట్లు. ఇంతవరకు ఆ కెమెరా యూజ్ చేసిన వాళ్ళు దేశంలో ఎవరు లేరు. ఓకే. అంటే ఏ విధంగా మనకు తెలుసు శంకర్ గారు ఎలా తీస్తారు అంటే ఎక్కడ ఖర్చు రామ్ చరణ్ కూడా చాలా మాస్ డాన్స్ చేశాడంటే 2-3 అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఎలక్షన్ కమిషనర్గా, తర్వాత ఒక పొలిటీషియన్ కి ఐఏఎస్ ఆఫీసర్ జరిగే ఫిక్షన్ ఎలా ఉంటుందో చూపించారని చెప్తున్నారు. అదే విధంగా ఏదో రివ్యూస్ బయట అంటే అప్పుడే ఇండస్ట్రీ వర్గాల నుంచి సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉండబోతుంది. అవునవును. ఇంకో క్యారెక్టర్ రివీల్ చేయలేదు అంటున్నారు.
ఒక ఆయన రైతుగా నటిస్తున్నాడు, ఒక పొలిటీషియన్గా, ఇట్లా ఈ మల్టిపుల్గా ఆయనలో రోలు ఎప్పుడైతే RRRలో సెటిల్ పెర్ఫార్మెన్స్ మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ రేంజ్కి ఎదిగిన ఆ వ్యక్తిలో తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చూసాం కాబట్టి గేమ్ చేంజర్లు ఏముండబోతుంది. నెక్స్ట్ 16 సినిమా కూడా స్టార్ట్ అయింది. ఈ సిచ్యువేషన్లో యాంగ్జైటీ అనేది అంతా ఉత్సుకత ఉంటుంది. కానీ అభిమానులకు మనం చెప్తాం, మనం టీవీ సందర్భంగా మీరు చెప్పినట్టుగానే అభిమానాన్ని ఎలా ఉండాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి. దాన్ని ఏదో ఎమోషన్స్ ముడిపెట్టుకొని మేము చచ్చిపోదాం అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఉంటుంది, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీని మీరు చూసుకోవాలి. అంతేగాని ఎమోషన్స్తో లెటర్లు రాసి బ్లాక్మెయిల్ చేయడం అనేది అది మానుకోవాలి. అభిమానులు మీరు అన్నట్టు చిరంజీవి అంటే చిరంజీవి గారు ఒక బ్లడ్ బ్యాంక్, ఒక సామాజిక సేవ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఎక్కువ మందిని బతికిద్దాం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన కోరిక వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ తమ్ముడి కోసం, వాళ్ళ కుటుంబం ఆయన కోరిక కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆయనకి ఏమీ లేదు, హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి అభిమానులు కూడా సో అభిమాని స్పీడ్ కోరిక మీరు చెప్తున్నారు. 1వ తారీఖు ట్రైలర్ రిలీజ్ హైదరాబాద్ రిలీజ్ కాబోతుంది. మరి ఎవరు చీఫ్ గెస్ట్? చీఫ్ గెస్ట్ మరి చిరంజీవి గారు ఉంటాడు. మరి ఎవరు చీఫ్ గెస్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక్కడ చిరంజీవి గారు 4-5 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ బాబాయ్, ఇక్కడ నానుంటాడు వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు. మరి చూడాలి. బాబాయ్ కాకుండా డిప్యూటీ సీఎం హోదాలో అఫీషియల్ గా ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఏదైనా కానీ గేమ్ చేంజర్ ఒక ఇదనేది కలగజేసింది. అంటే ఒక మంచి నటుడు ఈ మల్టిపుల్గా ఎట్లా సామాజిక చైతన్యం ఇతివృత్తంగా శంకర్ సినిమాలు తీస్తుంటాడు. కాబట్టి గేమ్ చేంజర్లో అన్ని నటుల ఆహ్వాలని పండిస్తారని, మరొక హిస్టారికల్ మూవీగా ఈ సినిమా నిలిచిపోతుందని అందరూ ఆశిస్తున్నారు అనమాట. సార్ ఇప్పుడు హై బడ్జెట్ మూవీ, బెనిఫిట్ షో లేవు, ప్రీమియర్ షో లేవు, తర్వాత టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో అయితే లేదు. మరి సినిమా కలెక్షన్స్ ఏ రకంగా ఉండొచ్చు అనేది? డెఫినెట్గా మీరు అన్నట్టు సినిమాల రేట్లు పెంచుకోవచ్చు, బెనిఫిట్ షో వేసుకోవచ్చు. అంటే 280 కోట్లు వచ్చింది ఒక పుష్పకి. 250 కోట్లు ఇక్కడ మైనస్ అన్నట్టు. అదే అది చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా ఆయన బెనిఫిట్ షోలు అయితే లేవు అన్నాడు, కానీ మనుషులు చనిపోవటానికి కారణమైన ఇన్సిడెంట్ వల్ల టికెట్ల రేటు పాయింట్ ఆఫ్ ఇంకా పూర్తిగా రాలా. మరి దిల్ రాజు గారు కూడా సఖ్యతతో ఉంటాడు కాబట్టి గవర్నమెంట్తో. సినిమా ఇండస్ట్రీ అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం కోపంగా ప్రత్యక్షంగా ఏం లేదు, బాగుండాలని ప్రజలు కావాలని కోరుకుంటాడు. కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది సినిమా టికెట్ల విషయంలో. ఇక ఆంధ్రప్రదేశ్ అంటే ఎటువంటి అబ్జెక్షన్స్ లేదు అక్కడ. అడగకుండానే ఆ నిర్మాతలు మీరు చెప్పారు మా పవర్ స్టార్ మా స్టార్ అని మైత్రి మూవీ మేకర్స్ చెప్పారు, పర్మిషన్స్ ఇచ్చారని. అక్కడ బెనిఫిట్ షోలు ఇంకో ఆలోచన వచ్చింది కార్తీక్ గారు. రామ్ చరణ్ గారు కూడా చాలా సన్నిహితులతో చిరంజీవి గారు అన్నమాట. బెనిఫిట్ షోలు అంటే తరాల నుంచి 3-4 తరాల నుంచి మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బెనిఫిట్ షోలు ఒక షో కానీ 2 షోలు కాచి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వేస్తే ఫ్రీగా వేసేస్తే నిజంగా ఈ కల్చర్ మళ్ళీ కనుక రామ్ చరణ్ గారు స్టార్ట్ చేస్తే ఒక మంచి ఇండికేషన్ ని డెఫినెట్గా సమాజంలో అది కనుక చేయగలిగితే. ఎందుకంటే ఇప్పటి వరకు హీరోలు అంటే అభిమానులకు ప్రాణం, కానీ అభిమానులు అంటే హీరోకి కూడా ప్రాణం అని చూపించుకోవాలి. ఒకప్పుడు కార్తీక్ గారు సినిమాలు అంటే ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ షో వచ్చి డబ్బుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఆటకిస్తారు. అది పోయింది క్రమేపీ. డబ్బే పరమావధి కాకుండా రామ్ చరణ్ గారికి ఆలోచన రావటం గొప్ప విషయం. అదే కనుక జరిగితే రేపు బెనిఫిట్ షో పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అట్లా కనుక పెడితే కనుక అభిమానులు కూడా ఆనందపడతారు కదా. అది మంచిగా ముందుకెళ్తుందంట. ఆ వాతావరణాన్ని మిగతా హీరోలు కూడా ఆదర్శంగా రామ్ చరణ్ గారు తీసుకురావాలని మనం అది రాబోయే కాలంలో కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇండస్ట్రీ ఇచ్చినట్టు అవుతుంది. అభిమానులకి హీరోలకు మధ్య ఒక సమన్వయం భావజాలం ఇచ్చినట్టు అవుతుంది. అవునండి. సరే, ఈ మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, సంక్రాంతికి ఏ రకమైనటువంటి హిట్? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆయన దిల్ రాజు కాన్ఫిడెంట్ చూస్తే చరిత్ర సృష్టించబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ గారి డేట్ను బట్టి అని చెప్పారు. కాబట్టి సినిమాలో కూడా చాలా మల్టిపుల్ గా 2 పాత్రలే చూపించారు. ఇంకా 3వ పాత్ర మిగతా రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతుంది సార్. మిగతా రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి బహుభాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి శంకర్ అనేది ఒక బ్రాండ్ కాబట్టి ఈ శంకర్ కి ఈ రామ్ చరణ్ కి ఈ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కి డెఫినెట్ గా ఈ సినిమా సంక్రాంతికి బంపర్ హిట్ కొట్టబోతుంది అనేది అందరూ. ఆ కుటుంబంలో రెండో న్యూస్ అనుకుంటే ఇప్పుడు నాగబాబు గారు సంక్రాంతికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మనం అంటున్నారు. అది కూడా అంటున్నారు. ఏదైనా కానీ వాళ్ళకి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కూడా కన్నట్టుగా అన్ని వైపుల నుంచి ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే ఓరవలేని తనంలో ఉండే పరిస్థితి నుంచి మెగా ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలా. తమ్ముడిని వెనకండు నడిపించిన అన్న మంత్రి కాబోతున్నాడు. ఆల్రెడీ ఈయన పెద్దన్న ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఆయన చూడండి ఏం లేదు. మరి కొడుకుని ఆయన మీద కూడా రాజ్యసభ ఇస్తారు తొందరలో. సరే, ఏదేమైనా కానీ ఆయనకి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి అవన్నీ తీసుకొచ్చే గొప్ప వ్యక్తి. మెగా ఫ్యామిలీకి కానీ ఆయన అభిమానించే అభిమానులకు కానీ ఈ సంక్రాంతి ముందే వచ్చిందన్న ఇది ఫీల్ అనేది అందరిలో కలుగుతుంది. సో విన్నావుగా ఈశ్వర్, నీకు అంతా హ్యాపీ న్యూసే. పండగ చేసుకో, సంక్రాంతి పండగ ముందే వచ్చిందని
న్యూ ఇయర్ కూడా ముందే వస్తుందని అంతా హ్యాపీగా పండగ చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. సంక్రాంతి పెద్ద సంక్రాంతి కాబోతుంది. నీకు నిలిచిపోయే సంక్రాంతి, జీవితం మొత్తం కూడా నిలిచిపోయే సంక్రాంతి ఈ సంక్రాంతి కాబోతుంది.